సిద్దిపేట జిల్లాలో విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట జేఏసీ నాయకులు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ ఉద్యోగులకు కన్వీనియర్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఆర్టిజన్స్ను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని జేఏసీ నాయకులు కోరారు. ఆర్టిజన్ కార్మికుల్ని కన్వర్షన్ చేయాలని ప్రధాన డిమాండ్ తోటి నిన్న నుంచి నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మరి జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇవాళ రెండో రోజు కూడా అన్ని కేంద్రాల్లో ఎస్సీ ఆఫీసుల ముందు మరి ఇవాళ నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ ఇవ్వకుండా మరి ఆలస్యం చేస్తూ ఉంది, నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో మరి ఇదే పోరాటం జరిగినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టెంట్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్వర్షన్ మేము అధికారంలోకి వస్తే వెంటనే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మరి ఆ రకమైనటువంటి విధానం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ మేము అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో విలేజ్ హెల్పర్లను మరి ఆర్టిస్ట్ మన ఈ దీంట్లో కన్వర్షన్ ఇచ్చి మొత్తం విలీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. అదే రకంగా అలా ఆర్టిజన్ కార్మికులను కూడా విలీనం చేసుకోవాలి, కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకే పని చేస్తూ ఒకరికి తక్కువ వేతనం ఒకరికి ఎక్కువ వేతనం పొందుతున్నటువంటిది దుర్మార్గమైనటువంటి విధానం ఉన్నది. ఇది తీసేయాలి. వాళ్ళందరూ కూడా సమాన పనికి సమాన వేతనం